మాతరం మాతరం మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు యొక్క 127వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. తెల్లదొరలకు సింహస్వప్నంలా ఉండి తెల్లదొరల బ్రిటిష్ యొక్క గుండెల్లో ఓ సింహంలో నిద్రపోయినటువంటి వ్యక్తి అల్లూరు సీతారామరాజు పేరు చెప్తే బ్రిటిష్ వాళ్లకు రైలు పరిగెత్తేది గుండెల్లో. ఆ వ్యక్తి మన్యంలో ఉంటూ ఏమీ చదువునటువంటి వ్యక్తులను ఈ దేశానికి స్వతంత్రం అవసరమైనటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియజేసి జాతీయ విప్లవాన్ని వాళ్ళు రగలుగొల్పి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ఆయుధంతో బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవాలని చెప్పి పోలీసులపైన తిరుగుబాటు చేసి పోలీస్ కార్యాలయాలపైన తిరుగుబాటు చేసి ఆ పోలీస్ కార్యాలయాల్లో ఉన్నటువంటి మందుగుండు సామాగ్రిని తుపాకులను ఎత్తుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కారణంగా అప్పుడున్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ ఈ యొక్క అల్లూరి సీతారామరాజును ఎట్టి పరిస్థితుల్లో నిర్బంధించాలని చెప్పి ఆలోచన చేస్తూ 100 మంది పోలీసులు ఏకమై అల్లూరి సీతారామరాజును ఏకకాలంలో 100 గుండ్లను అతనిపైన గురిపెట్టి కాల్చడం కారణంగా ఆ రోజు వందే మాత నినాదం చేస్తూ తాను ఈ యొక్క భారతమాత యొక్క పాదాల ముందు ఒక పూల రాలిపోవడం జరిగింది. తాను ఒక్కడే మరణించడం కాదు, ఈ దేశ స్వాతంత్రం కోసం ఎందరో అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఎందరో ఎదగడం జరిగింది, ఉద్యమం కోసం పోరాటం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని యువకులు ఆదర్శంగా తీసుకుని రాబోయే కాలంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలను అభివృద్ధికి వ్యతిరేక విధానాలను పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. భారత్ మాతా కీ జై.